కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ అధికార పార్టీ నేతలకు దళార్లకు ఉపయోగపడుతోందని, అంతేకాని ప్రజలకు దానివల్ల మేలు జరగడం లేదని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపక్క మధు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షుడు పందెళ్ల భానుప్రసాద్ నాయకత్వంలో స్థానిక కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఇసుక మాఫియాను అరికట్టాలని, ఇసుకపై అధిక ధరలు నియంత్రించాలని, సంక్షేమ బోర్డును పునః ప్రారంభం చేయాలని నినాదాలు చేశారు. మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలసీ ఇసుక విధానం అధికార పార్టీ నాయకులకే అమలు జరుగుతోందని, ప్రజలకు అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇసుకను దోపిడీ చేస్తున్న దోపిడీ దళార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భానుప్రసాద్ మాట్లాడుతూ ఇసుకను దోపిడీ చేస్తున్న దోపిడీ దళారుల్ని అరికట్టి ఇసుక నిల్వ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, ఇసుకను భద్రతా యూనియన్లకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు, యూనియన్ జిల్లా కార్యదర్శి వి మహేష్ బాబు, అచ్చయ్య నాయుడు, శ్యామల, రామకృష్ణ, మల్లయ్యపేట సత్యనారాయణ, సిపిఐ నగర కార్యదర్శి వి కుండలరావు, జె సాయిబాబా, కోరా సురేష్, జట్ల సంఘం కార్యదర్శి సప్ప రమణ, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ లావణ్య, కన్నయ్య, కొండలరావు తదితరులు ప్రసంగించారు. నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశాం. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు అడ్డాకులు తలపడిస్తున్నారు. ఇసుక అందుబాటులో లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ ఇది అధికార పార్టీ దళారులకు మాత్రం ఉపయోగపడుతుంది తప్ప శ్రామిక జనావళి ప్రజలకు ఎవరికి ఉపయోగపడతా లేదు. ఎందుకంటే ఇసుక బయటకు వచ్చేప్పటికి 5,000-10,000 రూపాయలు దళారులు తీసుకుంటున్నారు. ఆ వాటా అంతా కూడా ఎమ్మెల్యేలకి వీళ్ళకి వెళ్తుంది. దీంతో ఇసుక ఎలాగుంది. అదేవిధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభిస్తామని ఆనాడు లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మేము వెంటనే ప్రారంభించమని కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.